హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక రెసిపీ తీసుకొని వచ్చినాం. చూడండి, ఈడ ఆలు ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్ కట్ చేసి వేసినాం. చూడండి, ఫ్రై చేసుకోవాలి. ఈడ ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు. చూడండి, ఈడ ఆలు ఫ్రై. ఈడ బీఫ్ని తీసుకుంటున్నాం. చూడండి, మసాలా అన్నీ కలుపుతున్నాం. చూడండి, ఈడ కలిపేసినాం. దీన్ని ఇప్పుడు ఆలు ఫ్రైని చూడండి, ఇప్పుడు బీఫ్ని కూడా దాంట్లో కలపాలి. మసాలా వేసినాం బీఫ్లోనే. చూడండి, ఇట్లా కలపాలి. కలుపుతున్నాం. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాకు, మీరు జాయిన్ కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మా రెసిపీ అవుతూనే ఉన్నాయి. చూడండి, మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి, బాగుంటాయి ఇవి. చూడండి, ఇక్కడ బీఫ్ ఆలు ఫ్రై చేస్తూ ఉండాలా. బాగా ఫ్రై అయినాక తిని చూడాలా. చూడండి, మాది ఫ్రై చేసినాక అయిపోయింది. చూడండి, ఇక్కడ మేము తినడానికి రెడీ చేసుకుంటున్నాం. చూడండి, రెసిపీ అయినాయి. ఈడ అందరం మేము తినాలని తీసుకొని వచ్చినాం. చూడండి, అన్నీ ఉన్నాయి ఈడ. చూడండి, ఇప్పుడు మేము తింటాం. మేము తిన్నాకనే వీడియో అప్లోడ్ చేస్తాం. అందుకే మాకు టేస్ట్ బాగుంది అని చెప్తాం. ఎందుకంటే మేము తిన్నాకనే వీడియో అప్లోడ్ చేసి మీకు వాయిస్లో చెప్తాం బాగుంది అని. చూడండి, ఇక్కడ పప్పు, బెంగాలీ పప్పు। চুড়ান্ডি দেখুন বন্ধুরা, আমি আজকে তেলেগুতে কথা দিলাম, তো কিছু মনে করবেন না আপনারা। তো দেখুন আমাদের রেসিপিটা তো আপনাদেরকে দেখিয়েছি, তো আপনারা বুঝতে পারলে কমেন্টে জানাবেন। আর যারা বুঝতে পারবেন না ক্ষমার দৃষ্টিতে দেখবেন। তো দেখুন আমাদের এখানে খাবার রেডি। আজকের রেসিপি